గత నెల దేవుడు వాగ్దానం చేశాడు, భయపడకుడి, పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని చెప్పాడు. నిజమే, చాలా భయాల్లో నుండి దేవుడు మనల్ని విడిపించి సురక్షితముగా నవంబర్ మాసంలోనికి అడుగు పెట్టించిన దేవాతి దేవునికి వేలాది వందనాలు. ఈ నెల వాగ్దానము, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యము, సాధ్యము, సమస్తమును సాధ్యము. అందుకే దేవుడు అంటున్నాడు, గాడ్స్ కెన్ సప్లై ఆల్ అవర్ నీడ్స్ అంటున్నాడు. అంటే క్రీస్తు మహిమైశ్వర్యంలో నేను మీ ప్రతి అవసరత తీరుస్తానంటున్నాడు. ఈరోజు ఈ ఆరాధనకు వచ్చిన నీకు ఏ అవసరత ఉందో, నీకు ఏ అక్కర ఉందో, నీకు ఏ కొదువ ఉందో, యేసయ్యా నాకు ఈ అవసరత ఉంది, నాకు ఈ అక్కర ఉంది. నువ్వు వాగ్దానం చేసావు కదా ఈ నెల మాతో, నాకు సమస్తమును సాధ్యమని. మనుషులకు అసాధ్యమే కానీ నాకు సమస్తము సాధ్యమన్నావు కదా, ఈ సమస్యను సాధ్యపరిచయ్యా. నా వల్ల కావడం లేదు, ఈ సమస్యను నేను ఎలా ఎదుర్కోవాలో, ఏ విధంగా ఎదుర్కోవాలో నా వల్ల కావడం లేదు. ఒక్కొక్కసారి మనుషులకు చెప్పినప్పుడు నా సమస్యను నన్ను మనుషులు చులకనగా చూస్తున్నారయ్యా, కానీ నువ్వైతే ప్రేమించే గొప్ప దేవుడు, నువ్వు చులకనగా చూడవు, నా సమస్యను పరిష్కరించగలిగిన గొప్ప దేవుడవు నాకున్నావయ్యా. దేవునితో చెప్పు. మన తండ్రిని ఏ విధంగా అడుగుతాం చిన్నప్పుడు, మన బిడ్డలు మనల్ని ఏమో అడుగుతారు, మమ్మీ డాడీ నాకు ఈ వస్తువు కావాలి, ఈ బొమ్మ కావాలి, నాకు ఇవ్వవా అన్నప్పుడు ఒకసారి మనం కాదంటాము. వాళ్ళు పదే 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 గోజాడుతూ ఉన్నప్పుడు మనకు అనిపిస్తుంది, అయ్యో నా బిడ్డ నన్ను ఇన్నిసార్లు అడుగుతున్నాడు, నా బిడ్డకు ఇది నాకు అసాధ్యమే కానీ నా బిడ్డ కోసం నేను ఏదైనా చేయాలని మనం ఏం చేస్తాం, అప్పు చేసైనా మన బిడ్డకు అది కనిపిస్తాం. అవునా కదా? యేసయ్య తన పోలికగా నన్ను చేసుకున్నాడు కనుక నువ్వు కూడా యేసయ్యని అడుగు, బ్రతిమాలి అడుగు, గోజాడి అడుగు. యేసయ్య ఈ నెల ఈ సమస్యను నువ్వు సాధ్యపరచగల దేవుడు, సుసాధ్యము చేయగలిగిన గొప్ప దేవుడు. నా సమస్య ఇది యేసయ్య. నేను మనుషులకు చెప్పుకోను, మనుషులకు చెప్పుకున్నంతసేపు నేను చులకనైపోతున్నానయ్యా, చులకనైపోతున్నా. నీకు చెప్పుకుంటే నా తలను పైకెత్తే దేవుడు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు యేసయ్య. దేవునికి చెప్పి ఈరోజు ఆరాధనలో